నువ్వు నువ్వు షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయడానికి వచ్చినావా? అవును, హీరో హీరో ఇక్కడ. వీడా? ఈ డైరెక్టర్కి ఏమన్నా పిచ్చా? ఈ మెంటల్లోనే తీసుకొచ్చి హీరోగా చేపిస్తున్నాడు. వీడు కనీసం హీరో అని కూడా చెప్పడం రావట్లేదు. చూడండి, మీరెవరో నాకు తెలియదు. నేను మీతో యాక్ట్ చేయలేను. మేడం, మీరు అలా అనకండి. నాకు ఇది ఫస్ట్ టైం, మొదటి అవకాశం. దయచేసి ఒక్కసారికి నాతో ఇలా చేయండి ప్లీజ్. ఏ పోవయ్యా పో. అయినా ఈ డైరెక్టర్ కూడా ఈమెంట్ ఇలా అంటుంది. ఎలాగైనా సరే డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి ఈమెతోనే నేను ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. డైరెక్టర్ సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. ఓయ్, సార్ ఉన్నారు కదా ఇప్పుడు. ఇందాక చేసావు అక్కడ యాక్టింగ్, ఇప్పుడు చేసి సార్ చూస్తారు. ఇప్పుడు దొరికాడు వీడు. వీడికి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వమని చెప్తాను. వీడితో నేను బాగా ఆడుకోవచ్చు. రైట్. వచ్చారా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. స్టోరీ ఏంటి? యాక్టింగ్ అంటే బాగా పిచ్చింది. నేను ముందు అన్నట్టు వెళ్తున్నా కదా. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది. సార్, స్టోరీ ఒకసారి రన్నింగ్ చేద్దాం. ఎందుకు సార్? అటు ఉరుకుమంటారా, ఇటు ఉరుకుమంటారా? చెప్పండి సార్, చెప్పండి. నేను వెంటనే పరిగెత్తానా? రే చెయ్యాలి అంతే సార్. సరే సార్. సార్, రన్నింగ్ ఎందుకు సార్? ఎందుకమ్మా, నేను ఉన్నాను కదా, రన్నింగ్ చేయాలి అంతే. అలాగే సార్. సార్ ఓకేనా? ఓకే అనకుండా ఏం చేస్తాడు? మనం వెంబడిగిట్ట ఉరికేస్తాడా ఏంటి? ఆగు, నెసబెట్టకు. సార్ ఓకేనా? ఒకసారి రన్నింగ్ చేయాలి. Hey.
ఫ్యూచర్ ఉంది. సార్ స్టోరీ ఏంటి సార్? నువ్వు ఒకసారి గెస్సే అమ్మా. అంటే పదే పదే రన్ చేస్తున్నారంటే పోలీస్ స్టోరీ అయి ఉంటుంది. భలే గెస్ చేసావమ్మా, అదే స్టోరీ. సార్ పోలీస్ స్టోరీ అన్నారు, మరి డ్రెస్ వగర వగర అన్ని కావాలి కదా. ఉండండి. సార్ మీ బ్యాగు నేను తీసుకొస్తాను సార్ మీ బ్యాగు. రే బ్యాగ్ తీసుకొచ్చిన సార్. అరే ఏమైనా ఇంత లేటు, నేను బయటకు వేస్తే. అయ్యో సార్ లేట్ అయ్యా సార్, సారీ సార్. ఈ బ్యాగ్ ఎవరు పని చేస్తారా? నేను చేస్తా సార్, నేను చేస్తా సార్. ఇప్పుడు నువ్వేనా? ఒకసారి అమ్మాయికి ఛాయిస్ ఇద్దాం. ఓకే సార్, నేనే ఓపెన్ చేస్తాను. సార్ ద ఫస్ట్ టైం సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం యూనిఫామ్ని చేతిలో పట్టుకున్నాను, పోలీస్ యూనిఫామ్. మీ చేతులు కాదు సార్, కాళ్ళు అనుకోండి. చాలా ప్రౌడ్గా ఉంది సార్. ఇది యూనిఫామ్ని చూస్తే నేనే పోలీస్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినంత ఫీల్ వస్తుంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పెట్టుకో. థ్యాంక్ యూ సార్. తప్పలోడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సార్ నా క్యారెక్టర్? నువ్వు ఇప్పుడు ఎస్ఐ అమ్మా. సార్ నన్ను ఎస్ఐ అని పొగడకండి సార్. నా క్యారెక్టర్ని ఎక్కడో తీసుకెళ్ళకండి. ఈ యూనిఫామ్ నా చేతిలో ఇస్తే నేను ఎస్ఐ అయిపోయినంత ఫీల్ వచ్చింది సార్ నాకు. ఈ యూనిఫామ్ని నేను వేసుకోలేను కానీ సార్, మనం షూట్ చేద్దాం సార్. స్టోరీలోకి వెళ్ళిపోదాం సార్. ఏం ఫీల్ ఉందమ్మా, కానీ నువ్వే ఎస్ఐ అయితే కనుక గడ 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 గడలా ఆడిస్తావమ్మా. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, వాళ్ళ ఫ్రెండు సాటి పిల్లలా నటించాలని బాగా పిచ్చి. ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు. ఎండటి వారేరా, నీకు సాటి పిల్లల అవకాశం ఇస్తా, చేస్తావా? అమ్మా, వీళ్ళిద్దరు రౌడీలు. వీళ్ళని నువ్వు ఎస్ఐ పోస్టుగా నన్ను తరుముతావు. ఏమా, ఇది రౌడీ క్యారెక్టర్ సెట్ చేసాయి. అమ్మాయి, వీడు పరిగెడతాడు, వాడి వెనకాల నువ్వు పరిగెడతావు, తర్వాత వాడు పరిగెడతాడు. మీ రన్నింగ్ని ఒకసారి నేను చూడాలి, తర్వాత స్టోరీ. సార్ నాకు ఈ స్టోరీ నచ్చింది సార్. ఐ లైక్ దిస్. నేను ముందు పరిగెడతాను.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చి వాడిని తరిమిపించినందుకు. ఇంతసేపు వాడు నన్ను నసపెట్టాడు కదా, ఆ కసి ఇప్పుడు నేను తీర్చేస్తాను సార్. అమ్మా ఆయన పడిపోయిండు, మీరు మళ్ళొక్కరే ఉండేది. నేను అక్కడికి వచ్చి సీన్ చెప్తా. సరే సార్. ఏం చెప్తాడో ఈ పిచ్చుడు, ఇప్పటి వరకు పరిగెత్తించి ఇంకా నేను చెప్తా అంటాను. సర్లే అమ్మా కంటెను, నేను మధ్యలో ఎంటర్ అయి నీకు సీన్ వివరిస్తా. క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్. అమ్మా ఇక నేను రన్నింగ్ చేయలేను, మీరే ఖర్చు చేయాలి. ఏంటి సార్ ఇక్కడ ఏదో డైలాగ్ చెప్తా అన్నాను, ఏం చెప్తారో చూడాలి. ఓయ్ అరే చేస్తున్నావు కదా, అయినా ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యరా బాబు, చూడలేకపోతున్నా. సార్ ఏంటి సార్ సీన్? అలా పడిపోయినని లేపుకొత్తా. చూడమ్మా, నువ్వు పరిగెడతావు, ముంగడ పరిగెట్టానే గీ ఆడిది నన్ను భయపడితే నేను భయపడాలా అని వెనుక మరుతాడు. మరినప్పుడు నువ్వు భయపడి వెనుక మరుతావు. సార్ ఇదేదో డేంజర్ రియాక్షన్లో ఉంది, డేంజర్ రియాక్షన్లో ఉంది. అలాగనే ఉంటుందమ్మా. మొగడిని పెళ్ళని తిట్టింది, పెళ్ళాన్ని మొగడు తిట్టిండు అన్న స్టోరీ కాదు ఇది. ఇది ఓన్లీ యాక్షనే. యాక్షన్కి అమ్మ మొగుళ్ళలా ఉంటుంది, యాక్షన్కి అమ్మ మొగుళ్ళలా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో చూడు. ఓకే సార్, అంతా బాగుంది. నెక్స్ట్ సీన్ ఏంటి? చూడమ్మా, అక్కడ కొల్లి కూర్చున్నాక వివరిస్తా సీన్. ఓకే సార్, స్టోరీ బాగుంది, ఇదేదో ఇంట్రెస్ట్గా ఉంది. చూడమ్మా, ఇతను పరిగెత్తాడు, ఆడి ధర్మతో నేను ఉరకాలా అని కోపం కొద్ది మరుస్తాడు. సార్ ఆయన కోపంతో తిరిగి నా వైపు తిరిగితే మరి నేను వెనుకకు తిరగాల? నువ్వు అమ్మాయి కదమ్మా, భయపడాలి. అలా ఎలా సార్, నేను ఎస్ఐని కదా. ఎంతైనా కానీ నువ్వు అమ్మాయి కదా అమ్మ, ఆయన అబ్బాయి. నువ్వు కొట్టగలవా? కొట్టగలను సార్. నెక్స్ట్ ఏంటి సార్ స్టోరీ? నెక్స్ట్ ఏంటి సార్ స్టోరీ? చూడమ్మా, ఇతను నేను నరుముతుండు, నువ్వు పరిగెడుతున్నావు. నేను నరుముతుండు, నువ్వు పరిగెడుతున్నావు. ఇతను ధర్మతుండు, నువ్వు పరిగెడుతున్నావు. ఇతను ధర్మతుండు. ముంగాట వెట్టోడు ముంగట వస్తుండు ఎదురుగా నీకు. ఉరికి ఉరికి తరిమినాక నువ్వు పోయి అడ్డని మీద పడుతున్నావు. ఏంటి సార్ ఇది అసలు స్టోరీయా? దీన్ని రాసింది ఎవరు, చేసేది ఎవరు, చేయించేది ఎవరు? కొంచెం బుద్ధి ఉందా? ఒక అమ్మాయికి రాసే క్యారెక్టరా ఇది? కొంచెమన్నా ఉండాలి కదా. ఒక అమ్మాయి అంటే ఏంటో, ఒక రేంజ్ ఏంటో చూపించాలి కదా. ఒక కాన్సెప్ట్ లేదు, ఒక స్టోరీ లేదు, ఒక ఎమోషన్ లేదు, ఏం లేదు. ఇలాంటి చెత్త స్టోరీలు కావాలంటే యూట్యూబ్లో అవిట్లో ఇవిట్లో చూపించుకోవాలి, తీయించడానికి పనికిరావు. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఒక ఆర్టిస్ట్ అవ్వాలనే కళతోని మిమ్మల్ని నమ్ముకొని ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనేసి పేరెంట్స్ని, ఫ్యామిలీని అన్నిటినీ సాక్రిఫైస్ చేసుకొని మీ దగ్గరికి వస్తే ఇలాంటి చెత్త స్టోరీలు, చెత్త డైలాగులు, చెత్త కాన్సెప్ట్తోనే చూడకుండా ఎవరికి ముందరికి వెళ్ళకుండా చేస్తున్నారు కదా. ఇక్కడ నుండన్నా మారండి, కొంచెమన్నా మంచిగా ప్రజలకు ఉపయోగపడేటట్టన్నా కాన్సెప్ట్ ఉంటే తీయండి.
లేదంటే వదిలిపెట్టండి. చూడమ్మా, నేను బ్యాగ్ తెచ్చుకుంటా. పర్లేదు సార్, నేను తీసుకొస్తాను. ఏంటి సార్ ఇది? చూడమ్మా, ఇది పాయిజన్. చూడమ్మా, నువ్వు ఇందాక తిట్టావు కదా, నువ్వు కనుక నెక్స్ట్ ఇలా ఏడకపోతే నేను దాగేస్తా. వా, ఏం ట్విస్ట్ పెట్టారు సార్, బిగ్ బాస్లో పెట్టినట్టు. మీరు ఎన్ని ప్లాన్లు చేసినా, ఎన్ని విధాలుగా సీన్లు చేసినా నేను ఏడవను. మీతో ఖచ్చితంగా ఈ పాయిజన్ని తాగిస్తాను. ఇదే నా శపథం. కాపాడండి నన్ను. ఓయమ్మ, ఫేస్ టు ఫేస్. చలో యాక్షన్, పరిగెత్తండి. నన్నే తిడుతుందా? నా టాలెంట్ ఏందో ఇప్పుడు చూపెడతా. అరే బెబ్బే, ఈ కత్తి తీసుకపోయి అమ్మాయి వెనకాల నుంచి పొడిచేయి. కథలో నాకు ట్విస్ట్ అడిగింది కదా, ఇప్పుడు ఉంటుందిరా ట్విస్ట్. పొడిసేయి. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. ఏంటి సార్ ట్విస్ట్ అన్నారు, వీడేం పోయినా పడిపోయాడు. ఇది నా మూడంతా ఖరాబ్ చేసేది. ఎవరా? కత్తుండి పొడలేవు, నువ్వేం రావుడివిరా? చూడు, వీడు పిరికోడు. ఆని క్యారెక్టర్ నువ్వు తీసుకో, నీ క్యారెక్టర్ ఆడ తీసుకుంటావు. ఒడిసి ఏంటి సార్, ఇది స్టోరీయా రియల్ అయితే చెప్పండి. మా వాళ్ళు తుఫానే, వాడితోనే అవ్వలేదు, వీడితోనే ఏమవుతుంది చూద్దాం. కమాన్ యాక్షన్. బతికి ఈ ఆడదాన్ని వెనక నుంచి పోస్తాడా? ఇది మగజాతికే అవమానం. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. వాడు అటువైపు పరిగెడుతున్నా, వీడు ఇటువైపు పరిగెడుతున్నా. వాడు నాకు ఇస్తా అనేది ఏంటి ట్విస్ట్? నేను
స్టోరీలో లీనమైపోయి అతని చేతిలో కత్తున్నాను నేను అసలు చూసుకోలేదు సార్. అలా అనుకోండి నేను ట్విస్ట్ కోసం అనేసి తన్నేసాను సార్. అతని చేతిలో కత్తున్నా అన్న విషయమే మర్చిపోయాను సార్. అతను నా వల్ల ప్రాణాలు కోల్పోతున్నాను సార్. ప్లీజ్ సార్ కాపాడాను సార్. నేను ఒకరు ప్రాణాలు నా వల్ల పోతున్నాయంటే నేను అస్సలు తట్టుకోలేను సార్. నా ప్రాణాలన్నా తీసుకోండి కానీ అతని ప్రాణాలు కాపాడండి సార్. నా ప్రాణాలన్నా తీసుకోండి కానీ అతని ప్రాణాలు కాపాడండి సార్. సార్ ఈ ట్విస్ట్లో నన్ను ఏడిపిస్తానని మీరు పెట్టారు కదా, నా ప్రాణాలు పోయినా పర్లేదు సార్, కానీ అతని ప్రాణాలు మాత్రం కాపాడండి సార్. ప్లీజ్ సార్.